డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న, జ్యోతిష చక్రవైభవ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, గురు మారుతుంది అన్నది మార్కెట్లో ఒక పెద్ద బజ్ నడుస్తూ ఉంది. సో కొంతమంది రాశులకి కలిసి వస్తుందని, కొంతమంది రాశులకి కలిసి రావట్లేదని. సో ఏ రాశుల వారికి కలిసి వస్తుంది, కలిసి రావట్లేదు, అసలు గురు జూన్ 2న ఎప్పుడు ఎలా మారుతున్నారు, అట్లాగే గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి, ఒకసారి డిస్కస్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా జూన్ 2వ తారీఖున మనకి యమునా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. రూల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, గురువు అనే గ్రహం మెయిన్గా శుభానికి సూచి. ఎందుకంటే గురువు అనే గ్రహం చేత విద్య, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th అయింది, అదొక మెయిన్ మెట్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ 10th ఎగ్జామ్ పాస్ అయ్యాడు అంటే ఆ ఏడాది గురుబలం బాగున్నట్టు. అలాగే ఇంటర్ అయిపోయింది, వెంటనే ఎంసెట్ అనేది రాశాడు, లేకపోతే నీట్ రాశాడు, ఎంటర్ అయ్యాడు, నీట్ ఎగ్జామ్ పాస్ అయ్యి డాక్టర్గా ఎంటర్ అయ్యాడు, అదొక ఇయర్. అలాగే వివాహం ఇయ్యరు, అలాగే ఫస్ట్ జాబ్ వచ్చిన ఇయ్యరు, ప్రమోషన్ వచ్చిన ఇయ్యరు, అలాగే వెహికల్ కొన్నది, గృహం కొన్నది, అలాగే సంతానం కలిగింది, పెళ్ళైన ఇయ్యరు. ఇవన్నీ కూడా గురుబలం అండి. గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి సంవత్సర కాలం పడుతుంది. పుష్కరాలు ఏ రోజైతే స్టార్ట్ అవుతాయి ఆ రోజే గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారినట్టమాట. సో మనం ఏం దృష్టిలో ఒకటే పెట్టుకోవచ్చు, ఎప్పుడో పుష్కరాలు వస్తాయని చెప్పి మనం టీవీలో చూడొచ్చు అన్నమాట. అమ్మో ఇది మనది ఇప్పుడు మెయిన్ రాశి కదా, అమ్మో పంచమ స్థానంలో గురువు వస్తున్నాడు అనమాట, ఇప్పుడు 4th ఉన్నాడు, 5th వస్తున్నాడు, మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో పుష్కరాలు ఏ రోజైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజే ఒక రాశి నుంచి ఇంకో రాశి గురువు మారినట్టు, అక్కడ సంవత్సర కాలం పాటు ఉన్నట్టు. ఈసారి యమునా నది పుష్కరాలండి. కాబట్టి ఈ గురువు మారడం చేతే మనకి ఇవన్నీ శుభాలు చేకూరుతాయి. ఇప్పుడు 11 రాశుల్లో ఎక్కడ మారినా వేరు. ధనస్సులో మారిందనుకోండి, గురువు స్వస్థానం కాబట్టి చాలా బాగుంటుంది ఆ ఏడాది. మీనంలో స్వస్థానం కాబట్టి చాలా బాగుంటుంది ఆ ఏడాది. ఇవి రెండు మించి గురువు ఉచ్చస్థానంలో అనేది కర్కాటక రాశి, ఆ రాశిలోకి గురువు మారుతున్నాడు. దీని మూలాన ఏంటంటే మెయిన్గా దేవాలయాలన్నీ అత్యద్భుతంగా తయారవుతాయి. ఇప్పుడు ఎప్పటి నుంచో పూర్వం నుంచి చాలా పాడుపడ్డ టెంపుల్స్ ఉన్నాయి, దాన్ని బాగు చేయలేదు, దాన్ని ముందుకు రాలేదు. ఇటు ఎండోమెంట్స్ వాళ్ళు ముందుకు వస్తారు, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వస్తారు. లేకుండా మన మైండ్లోనే ఇప్పుడు గుర్తుపడండి, గురువు అనే గ్రహం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి మైండ్లోకి దూరిపోతాడు. మనం ఈ ఏడాదికి ఇలా ఉండకూడదు, ఇలా మారాలి, పూజ చేయాలి, పునస్కారం చేయాలి, దైవదర్శనం చేసుకోవాలి, గురువుని దర్శించాలి, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి, దాన ధర్మాలు చేయాలి, సంఘంలో జరిగే ప్రతి పనిలో మనం ఉండాలి, దైవ కార్యక్రమాలు అన్నీ మనం ముందుండాలి అని ప్రతి ఒక్క మనిషిని తట్టి లేపుతాయి. ఒకవేళ వాళ్ళ జాతకంలో గురువు నీచలో ఉంటే తప్ప మిగతా 11 రాశుల్లో ఎక్కడున్నా గురువు అతని జాతకరీత్యా వాళ్ళని తట్టి లేపుతాయి. వాళ్ళంతటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి, పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తారు. ఈ సమ్మేళనాలు కూడా అలాగే అన్ని సమ్మేళనం అన్నమాట, హిందూ సమ్మేళనాలు తీసుకోండి, అన్నీ జరుగుతాయి. అలాగే మెల్లగా హిందూయిజం కూడా పెరుగుతుంది. సో ఈ కన్వర్జన్స్ అన్నీ ఆగిపోతాయి, భక్తి పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా పెరుగుతాయండి. కాబట్టి ఖచ్చితంగా ఈ గురువు అనే గ్రహం మెయిన్గా జూన్ 2 నుంచి మనకి కర్కాటక రాశిలో మారుతాడు. సూర్యుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటాడు. అలాగే మనకి బుధుడు కూడా మిథున రాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు కూడా మనకి కర్కాటక రాశిలో ఈ మాసం అంతా ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శని మటుకు ఈ సంవత్సర కాలం అంతా కూడా, అంటే ఈ నెల మటుకు ఖచ్చితంగా మీన రాశిలో ఉంటారు. ఇవ్వండి 12 రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటాయి. ఎస్, సో ఇన్ డెప్త్గా ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. తులారాశి వారికి ఎలా ఉంటుందండి? తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి మెయిన్గా అంటే ప్రతి రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అని చెప్పుకున్నాం. వృషభ రాశికి తులారాశి వారికి రెండింటికి కూడా శని యోగకారకుడు అండి. సో అందుగురించి అంటే ఈ యోగకారకుడు అయిన శని, మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, రాహు కానీ, కేతు కానీ, శని కానీ, ఈ మూడు కూడా 3వ స్థానం కానీ, 6వ స్థానం కానీ, 11వ స్థానం కానీ ఉంటే కనుక గోచారీత్యా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు అన్నమాట. సో ఈ తులారాశికి ఏమైందంటే 6వ స్థానంలో శని ఉన్నాడు. సో పరిపూర్ణంగా ఇంకా ఏడాది దాకా ఉంటాడు. సో ఏడాది అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, అంటే అదృష్టం పరిపూర్ణంగా ఉంది. లక్ ఫేవర్ చేసే గ్రహం అయినా శని చాలా బాగున్నాడు కాబట్టి యోగకారకుడు కూడా అతను అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి దశమ స్థానంలో గురువు ప్రవేశించాడు ఇప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి.
దశమం అంటే ఉద్యోగం, ప్రొఫెషను, వృత్తి, ప్రవృత్తి అవన్నీ అనమాట. సో నేమ్ అండ్ ఫేమ్, అలాగే వ్యాపారం, ఇవన్నీ కూడా దశమ స్థానం అన్నమాట. సో దశమ స్థానంలో గురువు ఉండడం చేత విపరీతమైన రాజయోగం ఏర్పడుతుంది. అలాగే దైవబలం, దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉచ్చ స్థానంలో కూడా ఉన్నాడు గురువు. సో ఆ దశమ స్థానంలో ఉన్న గురువు సప్తమ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తాడు. చతుర్థ అంటే మళ్ళీ గృహం, వాహనం, అలాగే మాతృస్థానం, సౌఖ్యస్థానం అన్నమాట. సో వాహనం లేని వాళ్ళు వాహనం కొంటారు, గృహం లేని వాళ్ళు గృహం కొంటారు, సౌఖ్యం లేని వాళ్ళు సౌఖ్యం ఉంటుంది. తల్లి అనారోగ్యంగా ఉండొచ్చు, తల్లికి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, తల్లికి మానసిక ఒత్తిడి ఇవన్నీ ఇన్నాళ్ళు ఉండొచ్చు, కానీ ఏడాదంతా అదేం ప్రాబ్లం లేకుండా అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో మనకి మెంటల్ పీస్, జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. సాధారణంగా చాలామంది జాబ్ చేస్తుంటారు, మనశ్శాంతి తక్కువగా ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా తక్కువగా ఉంటుంది ఆ ఉద్యోగంలో. సో ఈ ప్రస్తుతం మటుకు తులారాశి వారికి ఇవి రెండు కూడా చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్గా వీరికి ఈ అదృష్టం కూడా బాగుండడం వలని కొంచెం కష్టపడినా కూడా చాలా పనులు జరిగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్యులేషన్స్ ఉన్నాయి, అది ఒక చిన్న లాటరీ అవ్వచ్చు, లేదంటే షేర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో వీరు అనుకున్న ఇది మటుకు ఖచ్చితంగా ఫలించి వీళ్ళకి బోల్డ్ డబ్బు, ధనయోగం కూడా ఏర్పడవచ్చు. ఈ ఏడాదంతా ఉంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల ఖచ్చితంగా ఉందన్నమాట. సో అలాగే వీడు గోల్డ్ కూడా కొనవచ్చు. మెయిన్గా ఒక వెహికల్ ఏదైనా కొనేందుకు కూడా అవకాశం ఉంది. సో మెయిన్గా ఆరోగ్య విషయం కూడా ఇట్లా పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది, ఇలా వీళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకంటే శని ఆరోగ్య కారకుడు, ఆయుష్ కారకుడు కూడా అండి. అలాంటి ఈ రెండు కారకుడు అయిన శని 6వ స్థానంలో ఉండడం వలన ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఆయుష్ కూడా బాగుంటుంది. సో పరిపూర్ణంగా చెప్పుకోవాలంటే ఒక 70 to 80% వీళ్ళ జాతకం బాగానే ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో కూడా కేతు ఉన్నాడు. ఇప్పుడు అనుకోవచ్చు 3, 6, 11 అన్నారు కదండి రాహు కేతువులు కూడా అని. రాహుకేతులు ఎప్పుడు ఆపోజిటే ఉంటారు, ఏదో ఒకటే ఉంటుంది. ఇక్కడ 3rd హౌస్లో రాహున అంటే అక్కడ 9th హౌస్లో కేతు ఉంటాడు. సో ఇక్కడ మనం అనుకున్న 6th హౌస్లో రాహున అనుకోండి, 12th హౌస్లో కేతు ఉంటాడు. సో 11వ స్థానంలో ఉన్నాడంటే ఎవరైనా గ్రహం ఆపోజిట్ 5th హౌస్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరో ఒక గ్రహం ఉంటే చాలు వాళ్ళ బలం ఉన్నట్టే. సో లాభంలో కేతు ఉన్నాడు కాబట్టి రాహుకేతులు కూడా బలం బాగానే ఉన్నట్టు అని చెప్పుకోవాలి. రైట్. మరి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి తులారాశి వారికి సంబంధించి? ఉద్యోగస్తులకి చాలా బాగున్న కారణం అంటే మెయిన్గా ఉద్యోగకారకుడు, వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు ఎవరికైనా సరే జాతకరీత్యా శని. అలాంటి శని 6వ స్థానంలో చాలా బాగున్నాడు. ఇంకోటి గురువు యొక్క దృష్టి, భాగ్య దృష్టి శని మీద ఉందండి, ఈ ఏడాదంతా ఉంటుంది. సో శని వృత్తికారకుడు, ఉద్యోగకారకుడు కాబట్టి వీరికి ఉద్యోగం విపరీతంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావచ్చు, ప్రమోషన్స్ రావచ్చు, నేమ్ అండ్ ఫేమ్, శాలరీ హైక్, బాస్ నుంచి మనన, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. వ్యాపారస్తులకు మెయిన్ ఏంటి, గురువు అనే గ్రహం బాగుండాలి, ఎందుకంటే ధనకారకుడు అతను అయ్యాడు కాబట్టి. సో శని కూడా చాలా బాగుంది, అంటే అదృష్టం చాలా బాగుంది, దయబలం 100% బాగుంది. కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. సో అన్ని విధాలు కూడా బాగుంటుంది. రైట్. సో వీరికి స్పెసిఫిక్గా తులారాశి వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? మెయిన్గా పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అదొక మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి రాహుకి సంబంధించిన దేవుడు వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారండి. సో ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే మంచిది. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామికి అయితే కనుక ప్రతి మంగళవారం ఆయన టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే ఆయనకి హోమం కానీ అభిషేకం కానీ 1 సంవత్సరం చేస్తే సార్, అంటే మెయిన్గా డిసెంబర్ 5తో మారిపోతాడు రాహుకేతులు ఎలాగో. సో ఏడాది డిసెంబర్ 5 లోపల ఖచ్చితంగా ఒకసారి ఈ హోమం మరియు అభిషేకం, ఇక్కడ మనకి దగ్గరలో స్కందగిరి టెంపుల్ ఉంది కాబట్టి ఆన్లైన్లో అయినా కూడా పే చేయొచ్చు. అక్కడ హోమం, అభిషేకం మనం పేరు, నక్షత్ర, గోత్రనామంతో చేస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. చాలా సంతోషం అండి, నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.